వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి, లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి, నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికి తెలిసిందే. చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈ రోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్, అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్ తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదే విధంగా కొంతమందికి జిఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్ జిఎస్టీ లేదని 7.25 కోట్లు ఆపేయడం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్స్ కి జిఎస్టీ లేదని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయడం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి, తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ పేమెంట్ అన్ని కూడా ఇవ్వటమే కాకుండా దాదాపు